మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావలసిన ధనమైన సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు, సామాజిక అనుబంధాలు మొదలైనవన్నీ కూడా శ్రమతో సాధించుకోగలుగుతారు. అంటే ఆగుతూ వచ్చిన పనులు మొత్తానికి శ్రమతో పూర్తి చేసుకుంటారు. కష్టంగానే పనులు పూర్తవడం, రావలసిన ధనమైన అది మీకు అదే విధంగా శ్రమతోనే సాధించుకోగలగడం, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో మైత్రి బంధాలు అనుకూలిస్తాయి. ఆగిన పనులు కొంతవరకైనా ముందుకు పెడతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉండే మిత్రులతో మంచి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా మంచి ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన మిత్రులతోనూ అదేవిధంగా సోదర వర్గంతోనూ చర్చలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో శ్రమ, నైపుణ్యాలు, కృషిశీలత అధికంగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన వృత్తుల మార్పు కొరకు చేసే ఆలోచనలు, వ్యక్తుల సహకారం కొరకు తీసుకునే నిర్ణయాలు, నైపుణ్యాలు పెంచుకోవడంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధ కావచ్చు, పూర్వపు రుణాల విషయంలో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా తల్లిదండ్రులతో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు, విద్యాపరమైన అంశాలలో, నూతన విషయాలు నేర్చుకునే అంశాలలో ఏదైనా కూడా ఉద్వేగభరితంగా కాకుండా కొంత ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈరోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ఉత్సాహం, చురుకుదనం అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మొత్తానికి శ్రమతోనైనా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. వారి అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి పెద్దల ఆశీస్సుల కొరకు ఆలోచిస్తారు. అసంతృప్తిని అధిగమించాలి, పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి, క్షేత్ర సందర్శన మీద దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా తోబుట్టువుల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు, మంచి నిర్ణయాలు, పరాక్రమం పెంపొందించుకోవడం మొదలైనవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు మీ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకుంటూ, సామర్థ్యంతో పనులను నిర్వర్తించుకుంటూ అసంతృప్తిని అధిగమించి ముందుకు వెళ్ళినట్లయితే పనులు చాలా చక్కగా పూర్తయ్యి ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి.